మొన్ననే మనం అక్సిగూడలో ఒక కుటుంబం భర్త భార్య కలిసి ఇద్దరు పిల్లల్ని చంపేసి ఒక ఆడ పాపను టీనేజ్ పాపను బాబును చంపేసి తామిద్దరం కూడా ఊరేసుకుని చనిపోయారు. అది కలిచివేసింది. ఇప్పుడు అంతకంటే ఇది ఘోరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. కాకినాడలో ఒక తండ్రి తన ఇద్దరు బిడ్డల్ని మగపిల్లల్ని దారుణంగా చంపేశాడు. అసలు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీని వెనక ఏ రకమైన కారణాలు పనిచేస్తున్నాయి అనేది మనం చూద్దాం. ఇతని పేరు చంద్రకిషోర్, ఇతను భార్య పేరు తనూజ. వీళ్ళకు ఇద్దరు పిల్లలు. జోషిత్ అనే అబ్బాయికి 7 ఏళ్ళు, నిఖిల్ అనే అబ్బాయికి 6 ఏళ్ళు. ఇద్దరు కూడా 1వ క్లాసు 2వ క్లాస్ వాళ్ళు చదువుకుంటున్నారు. సో ఇతను తాడేపల్లిగూడెంలో వాకలపూడి ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. నిన్న హోలీ సందర్భంగా ఫ్యామిలీని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. ఆఫీస్లో హోలీ చేసుకున్నారు అందరూ. ఆ తర్వాత భార్యకి ఏం చెప్పాడంటే, నేను యూనిఫామ్ కుట్టించడానికి పిల్లల్ని టైలర్ దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొని మళ్ళీ ఇక్కడికే వస్తాను అని భార్యను నమ్మించాడు. సో ఆమె నమ్మి అక్కడే ఉన్నది. ఇతను ఆ ఇద్దరు బిడ్డల్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఇద్దరిని తాళ్లతో కట్టేసేసాడు. ఇద్దరిని కాళ్ళు చేతులు బాగా కట్టేసి నోటికి గుడ్డ ఏదో పెట్టేస్తాడు అరవనేయకుండా. బకెట్ నిండికి నీళ్లు పోసి ఒక్కొక్కరిని పట్టుకొని నీళ్ళల్లో ముంచి పెట్టుకున్నాడు. వాళ్ళు ఊపిరాడకుండా గిలగిలలాడిపోయి ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత తాను ఒక నోటు రాశాడు. నోటు రాసి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఈమె భార్య ఎంతసేపటికి భర్త రాలేదు, ఫోన్ చేస్తే తీయట్లేదు అని చెప్పి వాళ్ళ ఆఫీసులో ఎవరినో తోడు తీసుకొని డ్రాప్ చేయించుకుని ఇక్కడికి వచ్చింది. ఇంట్లో చూస్తే ఈ ఘోరమైన దృశ్యం ఆమె కంటపడింది. ఆమె కుప్పకూలిపోయింది. సో ఈ సంఘటన ఒక్కసారిగా కాకినాడలోనే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది. ఎందుకు ఇతను ఇంత ఘోరంగా చేశాడు అనుకున్నప్పుడు ఆ సూసైడ్ నోటు మనకు సమాధానం చెప్తుంది. ఆ సూసైడ్ నోట్లో ఏముందంటే, ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు రాణించలేరు, వీళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, నేను వీళ్ళని హింస నుంచి తప్పించడానికి చంపేస్తున్నాను అని అతను రాసిపెట్టి చనిపోయాడు. సో దీని మీద ఇప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు. ఇది నిజానికి ఏంటంటే, మనం న్యూస్లో ఏమి రిపోర్ట్ అయిందో అంత సమాచారంతోనే విశ్లేషించగలం తప్ప మనం వెళ్ళి దాని మీద పరిశీలించి అతన్ని ఫ్రెండ్స్, భార్య, బంధువులు వీళ్ళతో అందరితో మాట్లాడి దాని మీద సమగ్రంగా మనం రీసెర్చ్ చేస్తే మన విశ్లేషణ వేరే రకంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఇలాంటి సంఘటనలు అనేకం జరిగిన తర్వాత దీని మీద ఆల్రెడీ ఇలాంటి సంఘటనల మీద చాలామంది సైకలాజికల్ స్టడీ చేశారు, సోషలాజికల్ స్టడీ చేశారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో నుంచి నేను మాట్లాడుతున్నాను. ప్రత్యేకమైన కేసు అని కాకుండా జనరల్గా ఎందుకు ఇలాగా పేరెంట్స్ తమ బిడ్డల్ని చంపుకుంటున్నారు. ఇక్కడ ఇతను చెప్పిన కారణం ఎడ్యుకేషనల్ ప్రెజర్. అంటే పోటీ ప్రపంచం ఉంది, ఈ పోటీ ప్రపంచంలో నా బిడ్డలు పోటీ పడలేరు అని. ఇక్కడ మనకు అర్థమవలసిన అంటే, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ప్రెజర్ అనేది ఇవాళ ఉంది. నేను మా వైఫ్ కలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాము. ఇంట్లో నుంచి పిల్లలు పారిపోయి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి రైల్వే స్టేషన్లో దిగుతారు. వాళ్ళని రక్షించి వాళ్ళని మళ్ళీ ఇళ్ళకు పంపించే ఒక ఆర్గనైజేషన్ తరఫున మేము డాక్యుమెంటరీ చేసాం. ఆ ఆర్గనైజేషన్ పేరు సాతి. ఈ సాతి సంస్థ దాదాపు 22 రైల్వే స్టేషన్లలో అక్రాస్ ద కంట్రీ అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తారు. సో అప్పుడు నేను ఒక 3 నెలలు ట్రావెల్ చేశాను. వాళ్ళతో మాట్లాడాము, మేము వాళ్ళని పిల్లలతో గడిపాము. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు మొత్తం వాళ్ళ అనుభవం ఒక 20 ఏళ్ళుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి పిల్లలు ప్రధానంగా ఎందుకు పారిపోతున్నారు అనే కారణాలని వాళ్ళు విశ్లేషించారు. అందులో నెంబర్ 1 కారణం ఎడ్యుకేషన్ ప్రెజర్స్. 40% పిల్లలు ఎడ్యుకేషన్ ప్రెజర్ తట్టుకోలేక ఇళ్లలో పారిపోతున్నారు అనేది వాళ్ళు చెప్పిన కారణం. ఆయన మీద ఈ ప్రెజర్ ఉండొచ్చు, కానీ ఇది ఒకటే కారణం కాకపోవచ్చు అనేది సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే ఇతనిలో ఖచ్చితంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇతనికి. ఎందుకంటే ఇంత క్రూయల్గా చంపాడంటే అతనేదో ఆవేశంలో చంపింది కాదు, ఇది ప్లాన్ చేసుకొని చేశాడు. ఎందుకంటే భార్యకి అబద్ధం చెప్పాడు, టైలర్ అని తీసుకొచ్చాడు, సూసైడ్ నోట్ రాశాడు. ఒక ప్లాన్ ఇతని దీంట్లో కనిపిస్తుంది. అంటే ఇతనికి ప్రెజర్ ఉండొచ్చు, దాంతోపాటు మెంటల్ డిప్రెషన్ ఉంది అతనిలో, తన చేతగానితనం ఉంది, తన బెటర్ స్కూల్ వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోయే చేతగానితనం అని తను ఫీల్ అయ్యేది ఉంది.
ఎందుకంటే ఇవాళ చాలామంది పేరెంట్స్ కంపారిజన్ ఉంటుంది. ఫలానా వాళ్ళు ఆ స్కూల్లో చదువుతుంటారు, మన ఫ్రెండ్ వాళ్ళు, మన పిల్లోడేమో ఈ స్కూల్లో చదువుతుంటాడు. ఈ కంపారిజన్ ఉంటుంది. వాడేమో ఇంగ్లీషు దుమ్ము లేపుతుంటాడు ఇంటికి వస్తే, మన ఇంటికో లేకపోతే మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, మన పిల్లోడికేమో ఇంగ్లీష్ రాదు. ఈ కంపారిజన్లో పేరెంట్స్కి ప్రెజర్ పెరుగుతుంది, టెన్షన్ వస్తుంది. ఇది ఒక గుడ్డిగా మారిపోయింది. పిల్లల్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, ఒక పెట్టుబడి పెట్టి వాళ్ళని ఒక వ్యాపారం లాగా చూడడం అనేది పేరెంట్స్కి కూడా వచ్చేసింది. అనివార్యంగా ఈ పోటీలో భాగమైపోతున్నారు. ఈ పోటీలో భాగం కావడం వల్ల ప్రెజర్ పెరుగుతుంది, అది పిల్లల మీద పడుతుంది. పిల్లలు చాలా ఇళ్లలో రెబల్గా మారిపోయి తల్లిదండ్రుల మాట వినకుండా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది మొన్న కూడా నేను ఒక పాపతో మాట్లాడితే, మా అమ్మ నన్ను ప్రతి విషయంలో జడ్జి చేస్తుందని చెప్పింది. 9 years. ఆ భాష ఏంటో నేను షాక్ అయ్యాను. జడ్జి చేయడం ఏంటి అది. అంటే అలాగే వాళ్ళ మీద కూడా ప్రెజరు, దానివల్ల తల్లిదండ్రుల మీద ప్రెజరు. తల్లిదండ్రులు చాలామంది మేము అసలు ఆత్మహత్య చేసుకోవాలో అనిపిస్తుంది, మా పిల్లల్ని మేము భరించలేకపోతున్నాం అని చెప్తున్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సైకాలజిస్టుల దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు. ఈ ప్రెజర్స్ నుంచి ఇతను ఈ పని చేస్తుంటాడు. రెండవది సైకాలజిస్టులు చెప్తున్నది ఏంటంటే, ఇతను ఒక పవర్లెస్ స్టేట్లో ఉన్నాడు. అంటే నేను నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, మంచి స్కూల్కి ఇవ్వట్లేదు, నా దగ్గర డబ్బు లేదు. ఎందుకంటే ఇతను అసిస్టెంట్ అకౌంటెంట్, అంటే పెద్దగా ఇతనికి సంపాదన ఏమి ఉండదు. సో దీని నుంచి ఇతనికి ఒక పవర్ ఆఫ్ కంట్రోల్ అంటారు. పవర్ ఆఫ్ కంట్రోల్ అనేది కూడా కనపడుతుంది. ఈ కట్టేయడంలో, వాళ్ళని కట్టివేసి ముంచిన పద్ధతిలో ఇతను, అంటే దీన్ని విముక్తిగా అతను భావిస్తున్నాడు. చావుని విముక్తిగా, పిల్లలకి విముక్తి నేను కలిగిస్తున్నాను, నాకు నేను కలిగించుకుంటున్నాను. ఏది రాబోయే ప్రమాదాన్ని ఊహించుకొని. ఇప్పుడేముంటుంది, ఆ పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకునేవాళ్ళు. చదువుకోవాలని వయసు కదా అది. 7 ఏళ్ళు 6 ఏళ్ళకి ఏముంటుంది కాంపిటీషను. కానీ ఇతను రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళకి సైకాలజీలో అంటే కాగ్నేటివ్ డిజార్డర్స్ అంటారు వీళ్ళని. ఈ కాగ్నేటివ్ డిజార్డర్స్లో లేని ప్రమాదాన్ని, లేకపోతే ఉన్నదానికంటే పెద్దగా ఊహించుకొని దాని నుంచి బయటపడాలని ముందుగానే ఇలాగ ఆత్మహత్యలు చేసుకునే నేచర్ చాలామందికి ఉంటుంది. ఈయనకు కూడా అది ఉంది. దీన్నే ఫ్యామిలీ సైడ్ అని పిలుస్తున్నారు ఈ మధ్య. ఫ్యామిలీ సైడ్ అంటే ఫ్యామిలీని చంపేయడం, సూయిసైడ్ లాగా ఫ్యామిలీ సైడ్ అని ఒక పదం కాయిన్ అయింది. సో ఇది ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇక్కడ కూడా అబ్సిగూడలో కూడా తల్లిదండ్రులు చనిపోయి పిల్లల్ని వదిలేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మనం లేకపోతే ఈ పిల్లలు ఈ సమాజంలో బాధలు పడతారేమో అని వాళ్ళు ఊహించుకొని ఆ బాధల నుంచి వాళ్ళకు కూడా విముక్తి చేద్దామని వాళ్ళని కూడా చంపేశారు. సో ఇది ఈ సంఘటన ఇంకా ఘోరంగా ఉంది. అంటే కట్టేసి వాళ్ళని మరీ ఎంత వాళ్ళు షాక్ అయి ఉంటారు ఆ పిల్లలు. తండ్రే మనల్ని ఎంత దారుణంగా చంపుతారని వాళ్ళ కల్లో కూడా ఊహించుకొని ఉండరు. అటువంటి ఒక చిన్న పిల్లల్ని ఇతను చంపాడంటే ఇతన్ని సైకలాజికల్గా ఎంత డిజార్డర్లో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య కూడా ఒక తల్లి చిన్న బిడ్డని మిద్దిపై నుంచి ఇసిరేసి చంపేసింది.